ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడిన జై బోలో తెలంగాణ మినియాపోలిస్ బ్రూక్డేల్ థియేటర్స్లో ప్రదర్శింపబడింది. ఈ సినిమా గురించి అభిప్రాయాలు తెలియజేయడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ మినియాపోలిసే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇంక్లిమెంట్ వెదర్ని అధిగమించి మన ముందు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ముందుగా మనము పవన్ని అడుగుదాము. జై బోలో తెలంగాణ అండి. ఈ చిత్రాన్ని చూస్తుంటే మాకు ఒక చిత్రంలాగా అనిపించలేదు. మేము ప్రత్యక్షంగా ఉద్యమంలో మేము పాల్గొన్నట్టు ఫీలింగ్ వస్తుంది మాకు ఈ చిత్రం చూస్తుంటే. ఈ చిత్రాన్ని మినియాపోలిస్ నగరానికి తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన బ్రూక్డేల్ థియేటర్ యాజమాన్యం మధుసూదన్ రెడ్డి గారికి మరియు శంకర్ రెడ్డి గారికి మరియు సామాజికవేత్తలు మహి నాగేందర్ గారికి మరియు సాగర్ మలిశెట్టి గారికి మరియు ఇతర మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా విజయాన్ని పొందాలని ఆశిస్తూ మరొకసారి జై బోలో తెలంగాణ. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుగు ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్ అండ్ ఆల్ అందరు చూసి కూడా ఈరోజు ఉదయం కూడా నాకు చాలా కాల్స్ వచ్చాయి. శంకర్తో కూడా మాట్లాడినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, దెర్ ఈజ్ అట్రాసిటీస్ హస్ డన్ ఇన్ అవర్ ప్లేస్, సోషల్ ఇంజస్టిస్ జరిగింది, ప్రాంతాల అతీతంగా మనుషులంతా ఒకటే అని ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పదలుచుకున్నాను. మీరందరూ ఎవరి ఉద్దేశమైనా కూడా ఇదే ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క మూమెంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 1969 till date February 4th 2011 all the situations were there, all the mentions were there in the picture. It's a great picture to be seen, and I hats off to Shankar and all the people, all the artists. It is all the real life actors. They are not real life actors. We have seen they pass this message, and I want everybody to see. మూవీ చాలా బాగుంది, పాటలన్నీ బాగున్నాయి, అన్ని రొటీన్ లవ్ స్టోరీస్ లా కాకుండా డిఫరెంట్గా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. చాలా బాగుందండి, చక్కగా చూపించారు తెలంగాణ మూవీని. పాటలన్నీ చాలా బాగున్నాయండి, చాలా బాగా నచ్చింది మాకు. దర్శకుడు శంకర్ గారు ఈ సినిమాని చాలా తరతరాలుగా మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చాలా చక్కగా తెరకెక్కించారండి. ఈ మెసేజ్ అందరికీ ఆంధ్రులకి కూడా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా తను మంచిగా తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని అందరూ విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. జై తెలంగాణ. చాలా బాగుందండి. జై బోలో తెలంగాణ. మన తెలంగాణ ప్రాంతం ఎంత వెనుకబడింది, ఐ మీన్ ఫస్ట్ నుంచి కూడా ఎలా పాలకులు ఎలా మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు ఎలా అనేది బాగా చక్కగా చూపించారు. చాలా బాగుంది. దీనికైనా ఇప్పుడైనా అందరూ మేల్కొని తెలంగాణని అభివృద్ధి చేసి మన తెలంగాణని మన రాష్ట్రాన్ని సపరేట్గా మన తెలంగాణని ఇస్తే మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటాం. మనకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు. అది బాగా చూపించారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుందండి. పాటలు, సాహిత్యం అంతా చాలా బాగుంది. సినిమాగా కాకుండా వాస్తవాలు చిత్రీకరించారు ఈ సినిమాలో. ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇంకా ప్రత్యేక తెలంగాణ వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేదనే కాన్సెప్ట్ని చాలా బాగా పాస్ చేశారు. చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కువ ఏది చూపించకుండా చాలా బాగా తీశారు. ఇలాంటి సినిమా తీసినందుకు శంకర్ గారికి చాలా కృతజ్ఞతలు. సో ఎవ్రీబడి హూ మేడ్ దిస్ మూవీ పాసిబుల్, ఐ విల్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ముందుగా శంకర్ గారికి కృతజ్ఞతలు. తెలంగాణ మూమెంట్ను మేము ఇక్కడ ఇప్పుడు యుఎస్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఫీలింగ్లో ఉన్నాము. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు చేశారు. అందుకే నేను శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిక్చర్ వాజ్ వెరీ గుడ్ అండ్ పాటలు అన్ని విషయాలు అంటే ఎవరిని నొప్పించకుండా మన ప్రాబ్లం ఏంటనేది జగానికి తెలిసేట్టు చేశాడు శంకర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. జై బోలో తెలంగాణ. కెమెరామెన్ జరీన్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, మినియాపోలిస్. థ్యాంక్ యూ.